श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साई भक्त अनुभव समेत दासगण महाराज నిన్నటి తర్వాయి బాబా లీలలు మహిమలు నేను పెద్దగా చూడలేదు. 1898 ప్రాంతంలో వారు కొయ్య పలగపై నేల నుండి 7-8 అడుగుల ఎత్తులో నిద్రించే లీలను నేను చూశాను. నిచ్చెన లేకుండానే వారు ఆ పలకపైకి ఎలా ఎక్కేవారో మళ్ళీ ఎలా దిగేవారో అనేది ఒక అద్భుతంగా ఉండేది. బాబా దానిపైకి ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ ఎవరూ చూడడం జరగలేదు. ఆ పలకను వేలాడదీసిన దారాలు పుట్టుక్కున దిగిపోయేలా ఉండేవి. దానికి తోడు దీపాలు వెలిగించి దాని మీద ఊరికే అలా పెట్టబడి ఉండేవి. పలక ఏమాత్రం కదిలినా ఆ దీపాలు క్రింద పడిపోతాయి. ఒకసారి వారు ఆ పలకపై పడుకుని ఉంటే నేను చూడటానికి వెళ్ళాను. వారు ఆగ్రహించి నన్ను అక్కడి నుండి తరిమి వేశారు. బాబా నాణేలను రుద్దేటప్పుడు మంత్రాన్ని ఏదైనా ఉచ్చరించేవారా?
బాబా అప్పుడప్పుడు మధ్యాహ్నం 1-2 గంటల మధ్య మసీదులో పరదా వెనుక ఒంటరిగా కూర్చుని వింతగా ఏదో చేస్తుండేవారు. గుడ్డతో కట్టిన ఒక మూటను విప్పి అందులోంచి 10-15 పాత నాణేలను బయటికి తీసేవారు. వాటిలో అర్ధణ, అణ, బేడ, పావలా, ₹1, రూపాయి మొదలైన నాణేలుండేవి. ఒక్కొక్క నాణ్యాన్ని తమ చేతిలోని తీసుకుని వేళ్లతో వాటిని మృదువుగా రుద్దేవారు. అప్పుడు మంత్రం ఏదైనా పఠిస్తూ ఉండేవారో లేదో తెలియదు, కానీ ఇది నానాది, ఇది బాపూది, ఇది కాకాది అంటుండేవారు. ఈ నాణ్యాలన్నీ బాగా అరిగిపోయి నున్నగా ఉండేవి. ఎవరైనా వస్తున్నట్లు గమనిస్తే వెంటనే వాటిని మూటలో కట్టి దాచేసేవారు. బాబా వేల కొద్దీ ప్రవచనాలు చేశారు. వాటిలో కొన్ని చెప్తాను. ఒకసారి బాబా నేను పుణతంబలో ఉన్నప్పుడు 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. వాళ్ళు ఎందుకు పోట్లాడుకుంటున్నారో అని నేను ఆశ్చర్యపోయాను. వారి వద్ద ఒక కుండ నిండా నాణ్యాలున్నాయి. ఈ సంపద గురించే వారు గొడవ పడుతున్నారు. నేను చడి చప్పుడు చేయకుండా ఆ నాణ్యాల కుండను తీసుకెళ్లాను. వాళ్ళు సంపద మాయమవ్వడం చూసి దుఃఖించసాగారు. నాలో నేను ఇలా అనుకున్నాను, నేనెవరు? ఈ సంపద ఏమిటి? ఎవరిది సంపద? ఈ సంపద కోసం పోట్లాటలు గొడవలు దేనికి? ఈ కుండ నాది, నేను ఈ కుండకు చెందినవాడిని అన్నారు. మరోసారి నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు ఎంతో సంబరపడింది. ఆమె ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆమె నన్ను కన్నదెప్పుడు? నేను అసలు పుట్టానా? అంతకుముందు మాత్రం నేను లేనా? ఎందుకు ఆమె ఇలా సంతోషిస్తోంది అని అన్నారు. ఒకసారి షిరిడిలో ఒక భక్తుడు షీరా అంటే తీపి పదార్థం తయారు చేశాడు. అప్పుడు బాబా నాతో, నీకు అతను షీరా ఇచ్చాడా అని అడిగారు. నాకు అతనికి మధ్య మనస్పర్ధలు ఉన్నాయని, అందువలన నాకు అతను షీరా ఇవ్వలేదని బాబాకు చెప్పాను. అప్పుడు బాబా, ఎవరు ఎవరికి ఏమిస్తారు? ఈ షీరా ఏమిటి? దాన్ని తినేది ఎవరు? అతను నీ విరోధి అని అనకు. ఎవరు ఎవరికి విరోధి? ఎవరిపైనా విరోధ భావం పెంచుకోకు, అందరూ ఒక్కటే అని బోధించారు. పై భావాన్నే అమృతానుభవకు నేను వ్రాసిన వ్యాఖ్యలో 2వ అధ్యాయం చివరిలో పొందుపరిచాను. సతారాకు చెందిన ఒక మత గురువు వేదాంతాన్ని గురించి బోధిస్తాను రమ్మని నన్ను ఆహ్వానించాడు. కానీ నేను ఈ విషయంలో శ్రీ సాయిబాబా సహాయం తీసుకోదలిచినట్లు అతనికి చెప్పాను. అతను వెటకారంగా నవ్వి, ముస్లిం ఫకీరని సాయిబాబాకి ఏమీ తెలియదని, వారు వేదాంతాన్ని ఏమాత్రం బోధించలేరు అని అన్నాడు. నాకు సాయిబాబాపై ఉన్న నమ్మకం సడలలేదు. నేను బాబా దగ్గరికి వెళ్ళి సుపరిచిత వేదాంత గ్రంథమైన అమృతానుభవకు వ్యాఖ్య వ్రాయాలనుకుంటున్నానని చెప్పాను. వారు నా తలపై తమ హస్తాన్ని నుంచి ఆశీర్వదించి అనుమతిచ్చారు. నేను వ్యాఖ్య వ్రాయడం మొదలుపెట్టాను. అప్పుడప్పుడు బాబా పలికిన ప్రవచనాల నుండి కొత్త సాదృశ్యాలతో, ఉపమానాలతో ఉదహరిస్తూ వ్యాఖ్య విజయవంతంగా వ్రాయగలిగాను. ఇవేగాక ఎన్నో కీర్తనలను, స్తోత్రాలను, శ్లోకాలను వ్రాయగలిగాను. భక్తి సారామృతిలోని 63వ అధ్యాయంలో 333 పేజీలో మనాచి శ్లోకంతో పాటు నా రచనల వివరాలు కూడా పేర్కొనబడి ఉన్నాయి. సాయిబాబా అప్పుడప్పుడు ముసల్మానీ గీతాలను పాడుతూ ఉండేవారు. ఆ గీతాల భావం ఏమిటో నాకు అర్థమయ్యేది కాదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. మే 1936 దత్తాత్రేయ దామోదర్ రస్నే ఉరఫ్ నానాసాహెబ్ రస్నే, దౌలత్ షా. వయసు 40 సంవత్సరాలు. తండ్రి దామోదర్ సావన్రాల్ రస్నే, రవివార్పేట్, పూనా. మా నాన్న ఎంతో కాలం నుండి శ్రీ సాయిబాబా భక్తులు. నానాసాహెబ్ చందర్కర్ బాబా వద్దకు వెళ్ళిన సమయంలోనే వీరు కూడా షిరిడి వెళ్ళి బాబాను దర్శించారు. అప్పటికి మా నాన్నకు సంతానం లేదు. సంతానాన్ని ఆశించి బాబాను దర్శించారు. 1895వ సంవత్సర ప్రాంతంలో ఒక భక్తుడు బాబాకు బుట్టెడు గోవా మామిడి పండ్లను కానుకగా పంపాడు. బాబా వాటిల్లో 6 పండ్లు విడిగా ఉంచి మిగతావి అందరికీ పంచారు. విడిగా ఉంచిన 6 పండ్లు కూడా పంచమని భక్తులు అడిగారు. అవి దామియా కోసం ఉంచామని బాబా చెప్పారు. బాబా మా నాన్నను దామియా అని పిలిచేవారు. భక్తులు దామియా ఇక్కడ లేడు కదా అన్నారు. అతను ఇప్పుడే కోపర్గాంలో దిగాడు, కాసేపటికి ఇక్కడికి వస్తాడు అని బాబా అన్నారు. బాబా చెప్పినట్లుగానే మా నాన్న కాసేపటికి మసీదు చేరి పూలమాల, చాదర్ మొదలుగున్నవి బాబాకు సమర్పించాడు.
అప్పుడు బాబా మా నాన్నతో, దామ్య, ఈ పండ్లను తీసుకో, వీటిని తిని చావు అన్నారు. ఆ మాటలు విని మా నాన్న భయపడిపోయాడు. కానీ అక్కడే ఉన్న మహల్సపతి బాబా పాదాల చెంత మరణించడం కన్నా గొప్ప వరం మరొకటి ఉండదని చెప్పాడు. మా నాన్న కాస్త ఊరట చెంది పండ్లు తిందామనుకున్నాడు. అప్పుడు బాబా, ఈ పండ్లను నీవు తినొద్దు, నీ చిన్న భార్యకు ఇవ్వు. ముందు నీకు 2 కుమారులు కలుగుతారు. మొదటి వాడికి దౌలు షా అని, రెండో వాడికి తాన్ షా అని పేర్లు పెట్టు అని ఆదేశించారు. మా నాన్న అహ్మద్నగర్ తిరిగి వచ్చి బాబా ఇచ్చిన పండ్లను తన చిన్న భార్యకు ఇచ్చాడు. బాబా చెప్పిన పేర్లను కూడా గుర్తుగా తన డైరీలో వ్రాసి పెట్టాడు. 1 సంవత్సరం తరువాత నేను పుట్టాను. నాకు 15 నెలలు వయసున్నప్పుడు మా నాన్న నన్ను బాబా దర్శనానికై షిరిడీ తీసుకుని వెళ్ళాడు. బిడ్డకు పేరేమి పెట్టమంటారని బాబాను అడిగాడు. బాబా, నేను ఈ బిడ్డకు పేరు పెట్టడం ఏమిటి? నేను ఏమి చెప్పానో నీవు మర్చిపోయావా? నీవు నీ డైరీలోని 3వ పేజీలో వ్రాసుకున్నావు, వీడికి దౌలు షా అని పెట్టమని చెప్పలేదు అన్నారు. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు పుట్టు వెంట్రుకలు తీయించి అక్షరాభ్యాసం చేయించాలని తలచి మా నాన్న నన్ను షిరిడీ తీసుకెళ్ళాడు. బాబా నా చేత పలకా బలపం పట్టించి హరి అని వ్రాయించారు. తర్వాత నన్ను షిరిడీలోని బడికి పంపించారు. నాకు 7 సంవత్సరాల వయసున్నప్పుడు మా తల్లిదండ్రులతో కలిసి నేను షిరిడీ వెళ్ళాను. ఒకరోజు మసీదులో కూర్చొని బాబా పాదాలు పడుతున్నాను. అప్పుడు అక్కడకు చాలామంది పిల్లలున్నారు. బాబా వాళ్ళకి స్వయంగా మిఠాయిలు పంచుతున్నారు. నా దృష్టి అటువైపు మళ్ళింది. ఫలితంగా కాళ్ళు ఒత్తడంలో నా శ్రద్ధ కాస్త మందగించింది. పక్కనే ఉన్న మా అమ్మ అది గమనించి, మిఠాయిల వైపు చూస్తూ బాబా సేవ నిర్లక్ష్యం చేస్తున్నావా అంటూ నన్ను కొట్టింది. వెంటనే బాబా కోపంతో, ఏయ్ ముసలి, పిల్లవాడిని ఎందుకు కొట్టావు అని కసురుకున్నారు. ఆమె బాబాతో, బాబా, పిల్లవాడు కుదురుగా మీ సేవ చేసుకునే బుద్ధిని ప్రసాదించండి అని వేడుకుంది. పిల్లవాడు చక్కగా నా సేవ చేసుకుంటున్నాడు. భగవంతుడు వాడికి స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదిస్తాడు. భయపడకు, ఇక వాడినెప్పుడు కొట్టకు అని బాబా మందలించారు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు నా సోదరునితో కలిసి షిరిడీ వెళ్ళాను. మా దగ్గర 100 రూపాయలున్నాయి. బాబా దక్షిణ రూపంలో 10 రూపాయలు ఒకసారి, 15 రూపాయలు ఇంకోసారి, ఇలా చాలాసార్లు డబ్బు అడిగి తీసుకున్నారు. మా దగ్గర 25 రూపాయలే మిగిలాయి. దారి ఖర్చులకు బాబాకు దక్షిణ ఇచ్చేందుకు డబ్బు పంపమని అహ్మద్నగర్కు జాబు రాశాము. ఆ రోజు సాయంత్రం బాబా నా సోదరుణ్ణి 25 రూపాయలు దక్షిణ అడిగారు. అతను మా దగ్గరున్న డబ్బంతా ఖర్చయిపోయిందని, ప్రయాణ ఖర్చులకు డబ్బు అవసరమని చెప్పాడు. బాబా వెంటనే, ఎందుకు అబద్ధం చెప్తావు? నీ జేబులో 25 రూపాయలు ఉన్నాయి. ప్రయాణ ఖర్చులకు డబ్బు పంపమని నగరుకు జాబు రాశావు కదా, ఆ డబ్బు మనీ ఆర్డర్ ద్వారా రేపు మీకు అందుతుంది. భయపడవద్దు అన్నారు. నా సోదరుడు తన దగ్గరున్న 25 రూపాయలు బాబాకు సమర్పించాడు. బాబా తరచుగా ఎవరు నాకు 1 సమర్పిస్తారో వారికి నేను 2 ఇస్తాను, 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను, 5 ఇచ్చిన వారికి 10 ఇస్తాను అని చెప్తూ ఉండేవారు. మనం భగవంతునికి భక్తితో సమర్పించిన మొత్తానికి ఎన్నో రెట్లు అధికంగా మనకు వారు ప్రసాదిస్తారన్న సామాన్య అర్థంతో పాటు ఏదో నిగూఢ అర్థం కూడా దాగి ఉంది. నాకు వివాహం చేయడానికి నిశ్చయించినప్పుడు 4 సంబంధాలు వచ్చాయి. మా నాన్న బాబాను సంప్రదించకుండా, వారి అనుమతి లేకుండా ఏ పని చేయరు. అందువల్ల ఆ 4 అమ్మాయిల జాతకాలు తీసుకొని షిరిడీ వెళ్ళి బాబా ముందుంచారు. అందులో 2500 లేక 3000 రూపాయలు కట్నం ఇచ్చే సంబంధం కూడా ఉంది. కానీ బాబా ఆ 4 పేరింటి అమ్మాయి జాతకం ఎంపిక చేసి మా నాన్న చేతిలో పెట్టారు. ఆ అమ్మాయితోనే నా వివాహం జరిగింది. పండరిపురంలో జరుపు నిశ్చయించిన నా వివాహానికి మా నాన్న బాబాను ఆహ్వానించాడు. బాబా, నేను నీతోనే ఉంటాను, భయపడవద్దు, నన్నెప్పుడు తలుచుకున్నా వచ్చి నీ చెంతనే ఉంటాను అన్నారు. ఆయన మా నాన్న బాబాను నా పెండ్లికి రమ్మని ఒత్తిడి చేశాడు. అప్పుడు బాబా, భగవంతుని అనుమతి లేనిదే నేనే పని చేయను, నా తరపున శ్యామను పంపుతాను అన్నారు. అలాగే పండరిపురంలో జరిగిన నా పెళ్లికి శ్యామ హాజరయ్యాడు. నాకొక తమ్ముడు ఉన్నాడు. అతనికి కూడా బాబా సూచించిన పేరే పెట్టారు. నాకు 2 ఆడపిల్లలు, 1 మగ పిల్లవాడు పుట్టారు. కానీ 3 పుట్టిన కొన్ని నెలలకే మూర్ఛరోగంతో
చనిపోయారు. మగపిల్లవాడు 1926లో చనిపోయాడు. నా భార్య ఆరోగ్యం కూడా క్షీణించింది. నాలో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి. విచార భారంతో కృంగిపోయి షిరిడీ వెళ్ళి బాబాను అల్పాయుష్కులైన ఇంతమంది పిల్లలను ఇచ్చే బదులు పూర్ణాయువు గల ఒక్క బిడ్డను ప్రసాదించండి అని ప్రార్థించాను. నేను షిరిడీలో నిద్రిస్తూ ఉండగా బాబా నా కలలో కనిపించారు. పిల్లవాడు చనిపోయాడని చింతించకు, వాడు తల్లిదండ్రులకు హాని కలిగించే మూలా నక్షత్రంలో పుట్టాడు అని బాబా పలికారు. ఆ కలలో బాబా ఛాతిపై సూర్యుని వలె ప్రకాశించే కాంతి వలయం ఉంది. ఆ వలయంలో చనిపోయిన నా కుమారుణ్ణి ఒడిలో పెట్టుకొని బాబా కూర్చొని ఉన్నారు. నీకు ఈ బిడ్డ వల్ల ప్రమాదం ఉంది, అందుకే నేను తీసుకువెళ్ళాను. నీకు మరొక బిడ్డను ప్రసాదిస్తాను, భయపడకు అన్నారు. అప్పటికే మా కుటుంబం మహమ్మద్ నగర్ నుండి పూనాకు తరలి వెళ్ళింది. నేను ఇంటికి వెళ్ళి చనిపోయిన కుమారుని జాతక చక్రం తీసి చూశాను. బాబా చెప్పినట్లు వాడు మూలా నక్షత్రంలోనే పుట్టాడు. నేను షిరిడీ యాత్ర చేసిన 15 నెలలకు మాకొక కుమారుడు పుట్టాడు. వాడు పూర్ణారోగ్యంతో ఉన్నాడు. ఇది 1928లో జరిగింది. నాకు శ్రీ సాయిబాబాపై భక్తి విశ్వాసాలు వృద్ధి చెందాయి. నేను సాధు సత్పురుషులని అందరినీ సాయి స్వరూపులుగానే భావించేవాడిని. వారికి నమస్కరించేటప్పుడు బయటకు గాని మనసులో గాని సమర్థ సద్గురు సాయినాథుకు ప్రణామాలు అనేవాడిని. 1927లో కేడ్గాంపేటకు వెళ్ళి నారాయణ మహారాజును దర్శించాను. వారికి నమస్కరిస్తూ వయసులో సాయిబాబాకు ప్రణామాలు అందజేశాను. వారికి నమస్కరిస్తూ మనసులో సాయిబాబాకు ప్రణామాలు అందజేశాను. మహారాజ్, నీ గురువు నాకన్నా ఉన్నత శ్రేణిలో ఉన్న పరమ గురువు. నీవిక్కడికి ఎందుకు వచ్చావు? నీ ప్రారబ్ధము సంచితము అక్కడే ఉంది. నీ ఎన్నిక శ్రేష్టమైనది, అక్కడికే వెళ్ళు. నీ ఆశయాలన్నీ అక్కడే సిద్ధించగలవు అన్నారు. నేను నారాయణ మహారాజును నాకు కుమారుడు పుట్టక మునుపే దర్శించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ శరత్ బాబూజీకి 1927 నా జాతక చక్రంలోని నక్షత్ర ప్రభావం వల్ల నా ఆరోగ్యం క్షీణించింది. నేను ప్రతి ఆదివారం జున్నూరుకు 2 మైళ్ళ దూరంలో ఉన్న పూనా నుండి 40 మైళ్ళు సీతారాం ముత్తేశ్వర్ అంటే శివుడు ఆలయానికి వెళ్ళి పూజించేవాడిని. ఒక ఆదివారం రాత్రి 9 గంటలకు విగ్రహంపై పూలు చల్లి సాయిబాబాకు ప్రణామములు అని నమస్కరించాను. అప్పుడు ఆ విగ్రహం వద్ద ఒక వెలుగు, ఆ వెలుగులో నేను నిరంతరం స్మరించే సాయిబాబా రూపం కనిపించాయి. అప్పటి నుండి నా ఆరోగ్యం మెరుగుపడసాగింది. అక్కడ జానకిదాస్ అనే సాధువు ఉండేవాడు. ప్రతి ఆదివారం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సాధువును కూడా సాయిలా భావించి సాయినామం స్మరించుకుంటూ నమస్కరించేవాడిని. ఒకసారి అతనికి నమస్కరించిన వెంటనే, నీ ఒక గొప్ప మహాత్ముని ఆశ్రయించావు, నాలాంటి సామాన్య సాధకుల దగ్గరికి ఎందుకు వస్తావు? మా లాంటి వారమంతా సాయిబాబా పాదాలను ఆశ్రయిస్తాము అన్నారు. తర్వాత నేను బస్కి వెళ్ళి నిద్రపోయాను. ఆ రాత్రి కల్లో బాబా ఫకీర్ వలె కనిపించారు. వారు నాతో, నీవు చాలా ఆదుర్దాగా ఉన్నావు, నీ సంపూర్ణ శరీరాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు అన్నారు. నేను ఈ భిక్షను సమర్పించి మా నాన్నకు తెలియజేస్తాను అని వారికి చెప్పాను. బాబా, మీ నాన్నతో సంప్రదించకుండానే నీవు ఈ పని ఎలా చేయగలవు అని అడిగారు. నేను అవును చేస్తాను, నా శరీరానికి యజమాని నేనే, ఇది నా స్వంతం. అంతేకాక మా నాన్నగారికి నేను ఒక్కడనే కాదు, ఇంకా కుమారులున్నారు. మీరు వారికి కుమారులను ప్రసాదించారు. మీరిచ్చిన దాన్ని తిరిగి మీకు ఇవ్వటానికి మా నాన్న అభ్యంతరం చెప్పరు అన్నాను. తర్వాత బాబా నా శరీరాన్ని తమ అరచేతిలో తీసుకొని పై జేబులో వేసుకున్నారు. బాబా ఎంతో దయతో నన్ను తమ హృదయం చెంతకు చేర్చుకున్నారన్న ఆలోచన నాకు ఆనంద పారవస్యాన్ని కలుగు చేసింది. తర్వాత నాకు మెలకువ వచ్చింది. నేను మెలకువగానే చాలా ఆనందం కలిగింది. ఆ కళ తర్వాత నా మనసు వైరాగ్యంతో నిండిపోయింది.
అంతకు ముందుకు వలె ఏ విషయము నన్ను ఆకర్షించలేకపోయింది. నా మనసును ప్రభావితం చేయలేకపోయింది. 2, 3 నెలల తర్వాత 1928వ సంవత్సరంలో పాల్గొన మధ్య పండ్రీపురంలో ఉండగా నాకు ఒక కుమారుడు కలిగాడు. 15 నెలల తర్వాత మా నాన్నతో కలిసి షిరిడీ వెళ్ళినప్పుడు మా నాన్న మరొక కుమారుని ప్రసాదించమని బాబాను ప్రార్థించాడు. బాబా కృప వల్ల 1931లో మరొక బిడ్డ కలిగాడు. వాడికి సాయి దాస్ అని పేరు పెట్టాము. వాడు పుట్టిన 2వ రోజే వాడికి తీవ్రమైన జ్వరం వచ్చింది. బాబా ఊది తీర్థం ఇచ్చాము. బాబా ఉపయోగించిన శేషవస్త్రాన్ని తాయెత్తులో పెట్టి వాడికి కట్టాము. వెంటనే జ్వరం తగ్గి ఆరోగ్యవంతుడయ్యాడు. పిల్లవాడికి సంవత్సరం నిండిన తర్వాత వాడిని తీసుకుని షిరిడీ వెళ్ళాము. బాబాకు అభిషేకం చేయించాం. సమాధి మీద కప్పేందుకు వస్త్రాన్ని సమర్పించాము. బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేశాము. 1931లో గాజుల వ్యాపార నిర్వహణను నాకు అప్పగించారు. నేను ఆ వ్యాపారానికి బాబా పేరు పెట్టాలని పట్టుబట్టి శ్రీ సమర్థ సాయినాథ్ అండ్ కంపెనీ అని పేరు పెట్టాను. ఈ పేరు పెట్టడం బాబా అనుమతితోనే జరిగింది. అంటే బాబా పటం ముందు చీటీలు వేసి ఎంపిక చేయటం. ఈ వ్యాపారాన్ని నిజాయితీగాను మనస్సాక్షిగాను సమ్మతంగాను నడపసాగాను. బాబాను స్మరించి నేను ఎవరికైనా ఊది తీర్థం ఇస్తే వాళ్ళ రోగాలు నయమయ్యేవి. నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అంటే 1/9/1932న తేదీన ముత్రా అనే ప్రదేశంలో నాకు కలరా సోకింది. నేను మరణించడం ఖాయమనిపించింది. మా నాన్న నా చివరి కోరిక ఏమిటని అడిగాడు. నన్ను షిరిడీ తీసుకువెళ్ళమని. నేను మరణిస్తే నా దైవమైన సాయిబాబా చెంత నా దేహాన్ని దహనం చేయమని కోరాను. బాబా ఫోటోను నా తల దగ్గర పెట్టి సాంబ్రాణి కడ్డీలు వెలిగించారు. బాబా ఊది తీర్థం నా నోట్లో పోస్తూనే ఉన్నారు. నేను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాను. అర్ధరాత్రి మా వదిన సుబ్రతాబాయికి పూనకం వచ్చింది. మీరాతార్ అంటే గుజరాత్లో సిద్దిపూర్ సమీపంలోని ఉనన్కు చెందిన ముస్లిం సాధువు ఆమెను పూని మాట్లాడసాగారు. మీరు సాయిని ప్రార్థిస్తున్నారు. వారు నా మామ. వారు వయోభారంతో నడవలేకున్నారు కనుక వారు పంపగా నేను వచ్చాను. వారి కృపాశీస్సులు మీకు లభిస్తాయి. వారిని మీరు రేపు దర్శించుకుంటారు. ఒక కప్పు కాఫీ తయారు చేసి రోగికి ఇవ్వండి. భయపడవద్దు అని పలికాడు. కాఫీ తయారు చేసి దానిలో బాబా ఊది వేసి నా చేత త్రాగించారు. ఆ తర్వాత జ్వరం తగ్గి ఆ విరోచనాలు ఆగిపోయాయి. మరుసటి రోజు నేను అంత త్వరగా కోలుకోవడం చూసి డాక్టర్ ఆశ్చర్యపోయాడు. నిన్నితడు మృత్యువుకు అతి సమీపంలో ఉన్నాడు. ఒక్క రోజులో ఇతను ఇంత మార్పు ఎలా వచ్చింది అని ప్రశ్నించాడు. శ్రీ సాయిబాబా వైద్యులకే వైద్యుడని, వారి పవిత్ర ఊదియే నన్ను కాపాడిందని నేను జవాబు చెప్పాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. దామోదర సావరాం రాష్నే ఊరఫ్ అన్నా రాష్నే. తండ్రి సావరాం రాష్నే కాసరే, అహ్మద్ నగర్, ప్రస్తుత నివాసం పూనా. నా కుమారుడు తన జన్మ వృత్తాంతం గురించి చెప్పినదంతా వాస్తవమే. నేను సంతానాన్ని ఆశించి బాబాను దర్శించినప్పుడు వారు ఎంతో దయతో నన్ను ఆశీర్వదించారు. నేను కోపర్గాం స్టేషన్లో దిగి షిరిడీకి చేరే మార్గంలో ఉన్న సమయంలోనే బాబా నేను వస్తున్నట్లు భక్తులకు చెప్పి నాకు ఇవ్వడానికి కొన్ని మామిడి పండ్లు తీసి ఇచ్చారు. నేను మసీదు చేరగానే ఆ పండ్లను నాకు ఇచ్చి ఆశీర్వదిస్తూ వాటిని నా చిన్న భార్యకు ఇవ్వమని ఆదేశించారు. ఆమెకు ముందు 2 మగపిల్లలు పుడతారని, వాళ్లకు ఏ పేరు పెట్టాలో కూడా చెప్పారు. నేను ఆ పేర్లను గుర్తుగా నా డైరీలోని 3వ పేజీలో వ్రాసి పెట్టాను. 15 నెలల తర్వాత బాబా చెప్పినట్లుగా ఒక బిడ్డ, కొన్ని సంవత్సరాల తర్వాత మరొక బిడ్డ కలిగారు.
వారికి మామూలు హిందూ పేర్లతో పాటు బాబా చెప్పిన పేర్లను కూడా జత చేశాను. నేను బాబా సమాధి ముందు కూర్చుని నాకు 2వ మనవడిని ప్రసాదించమని ప్రార్థించాను. వారు వెంటనే నా కోరిక తీర్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ నేను ఎల్లప్పుడూ బాబా సలహా తీసుకున్న తర్వాతే ఏ పనైనా చేసేవాడిని. అందువల్ల ఎప్పుడు మంచి ఫలితాలే దక్కేవి. ఒకసారి నాకు సంబంధించిన కేసు ఒకటి హైకోర్టుకు అప్పీలు చేయబడింది. ఆ కేసు నిమిత్తము బొంబాయికి వెళ్ళమని మా లాయర్ నాకు జవాబు రాశాడు. నేనప్పుడు షిరిడీలో ఉన్నాను. బాబా నేను బొంబాయి వెళ్లేందుకు అనుమతించక నన్ను షిరిడీలోనే ఉంచారు. నేను కోర్టుకు హాజరు కాకపోయినప్పటికీ తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. ఒకసారి నానాసాహెబ్ దెంగ్లే ఒక పెద్ద వెండి పళ్ళెం నిండా రుచికరమైన పదార్థాలు పెట్టి దానిని బాబా ముందుంచి ఆరగించమని ప్రార్థించాడు. అప్పుడు బాబా కేక వేయగానే ఒక నల్ల కుక్క పరుగున వచ్చి పళ్ళెంలోని పదార్థాలను తినసాగింది. అక్కడే నిలబడి చూస్తున్న నానాసాహెబ్ దెంగ్లే ఈ ఊర కుక్క కోసమేనా ఇంత కష్టపడి ఈ పదార్థాలు తయారు చేసింది అని మనసులో ఆశించుకున్నాడు. వెంటనే బాబా పళ్ళాన్ని అతని వైపు నెట్టి కోపంగా తీసుకుపో అన్నారు. అది జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నాను. బాబా మూగజీవులను, కడజాతి వాళ్లను తమతో సమానంగా భావించి ఆదరించేవారు. ఒకసారి నేను షిరిడీలో విందొకటి ఏర్పాటు చేసి బాబా స్వయంగా రారని తెలుసు కాబట్టి వారి బదులు బాలాపాటిల్ని విందుకు పంపమని అభ్యర్థించాను. నేను బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజుల్లోనే నేవాస్కు చెందిన బాలాపాటిల్ మసీదు చిమ్మడం వంటి పనులతో పాటు బాబాకు పలు రకాల సేవలు చేస్తుండేవాడు. అతను కడజాతివాడు. అతనిని దుత్ దుత్ అని హసించుకుంటూ అవమానించుకుంటే పంపుతామని బాబా చెప్పారు. నేను అలాగేనని వారికి హామీ ఇచ్చి బాలాపాటిల్ని ఇంటికి తీసుకువెళ్ళాను. భోజనము తయారవగానే బాబాకు ప్రత్యేకించి ఒక పళ్ళెము పెట్టి వండిన వంటకాలన్నీ అందులో వడ్డించి బాబా రండి అని ఆహ్వానించాను. వెంటనే ఒక నల్లని కుక్క లోనికి ప్రవేశించి పళ్ళెంలోని పదార్థాలన్నిటినీ తిని వెళ్ళిపోయింది. అది తిన్నంత వరకు నేను గౌరవభావంతో వేచి ఉండి తర్వాత బాలాపాటిల్ను నాతో పాటు కూర్చుండబెట్టుకొని అతిథులందరితో కలిసి భోంచేశాను. నా మనసు ఎప్పుడు బాబా ధ్యాసనే ఉంటుంది. తరచుగా వారి దర్శనము నాకు ఇక్కడే లభించేది. బాబా అప్పుడప్పుడు కఠినంగా తిట్టేవారు, కొట్టేవారు కూడా. అక్కల్కోట మహారాజు వంటి మహాత్ముల తిట్టులు, దెబ్బలు శుభాలే కలుగజేస్తాయని నాకు తెలుసు. అందువల్ల బాబా తిట్లను, దెబ్బలను నేను అవమానకరంగా భావించేవాడిని కాదు. వారితో గల అనుబంధాన్ని నేను ఎన్నడూ వదులుకోలేదు. బాబా ముస్లింలను నమాజు చేసుకోమని, తరువాత తమ వద్ద ఖురాన్ పఠించమని చెప్పేవారు. అప్పుడప్పుడు మౌలీలతో మతపరమైన విషయాలు మాట్లాడుతుండేవారు. నేను మొట్టమొదట షిరిడీకి 1895 ప్రాంతంలో వెళ్ళాను. నేను వెళ్ళిన మరుసటి సంవత్సరం నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాలకు జరీ అంచు జెండా ఒకటి సమర్పిస్తున్నాను. అప్పటికి నాన్న అంటే దౌలత్ షా ఇంకా పుట్టలేదు. దాసగణి మహారాజు గారిని, దాబోల్కర్ గారిని నా అనుభవాల గురించి నన్ను ఎప్పుడూ అడగలేదు. నేను వాళ్ళకి ఏ వివరాలు చెప్పలేదు. నాకు 3 భార్యలున్నారని వ్రాసిన విషయం వాస్తవం కాదు. నాకు 2 భార్యలు మాత్రమే ఉన్నారు. నేను జ్యోతిష్య శాస్త్రాన్ని సంప్రదించాను. నా జాతక చక్రములోని 5వ స్థానంలో కేతు ఉన్నందువల్ల నాకు సంతానం కలగటం కష్టమని జ్యోతిష్కులు చెప్పారు. కానీ సాయిబాబా విధి విధానాన్ని మార్చి నాకు సంతాన ప్రాప్తిని కలగజేశారు. తాము ఇచ్చిన 4 మామిడి పండ్లు నా చిన్న భార్యకి ఇమ్మని, ఆమెకు 8 మంది పిల్లలు పుడతారని బాబా చెప్పారు. వారు చెప్పినట్లుగానే జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నా వ్యాపార విషయాలలో నేను బాబాని సంప్రదించేవాడిని. ఒకసారి బొంబాయి ప్రతి మార్కెట్లో పెట్టుబడి పెట్టమని
ఒక దళారి నాకు చెప్పాడు. అతను నా వ్యాపారంలో బాహస్తుడు కాడు. నేనే మొత్తం పెట్టుబడి పెట్టాలి. బాబా వద్దకు వెళ్ళి మసీదులో వారి పాదాలు ఒత్తుతూ నాకు వచ్చే లాభంలో బాబాకు వాటా ఇవ్వాలని తలచాను. ఆ సమయంలో బాబా, నేను, మహాల్సాపతి మాత్రమే మసీదులో ఉన్నాం. బాబా, వ్యాపార విషయాలలో తగులు కొనడం నాకు ఇష్టము లేదు అన్నారు. దాంతో నేను ఆ వ్యాపారం మానుకున్నాను. మరోసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు ధాన్యం వ్యాపారం చేయవచ్చా అని బాబాని అడిగాను. ధరలు పడిపోతాయని, కొన్న ధర కన్నా తక్కువ ధరకు అమ్మవలసి వస్తుందని బాబా చెప్పారు. నేను ఆ ఆలోచన కూడా మానుకున్నాను. నేను ఈ విషయాన్ని నా స్నేహితుడైన ఒక వ్యాపారికి చెప్పాను. చాలా కాలంగా ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని, తగ్గడం జరగదని, బాబా సూచన తప్పని అతను చెప్పాడు. ఆ తరువాత శ్రావణం వచ్చింది. వర్షాలు పడ్డాయి. ధరలు అకస్మాత్తుగా పడిపోయాయి. ధాన్యాన్ని నిల్వ చేసిన వ్యాపారులు అపారంగా నష్టపోయారు. ఈ విషయంలో బాబా నన్ను కాపాడారు. బాబా అనుమతి లేనిదే నేను ఏ లావాదేవీలు జరిపేవాడిని కాదు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు షిరిడీ వెళ్ళి ప్రతి విషయాన్ని వారితో సంప్రదించేవాడిని. 1918లో బాబా మహాసమాధి అనంతరం వారి పటం ముందు చీటీలు వేసి నిర్ణయం తీసుకునేవాడిని. వారు ఇప్పటికీ నన్ను సరి అయిన మార్గంలోనే నడిపిస్తున్నారు. ఒకసారి నేను మసీదులో భక్తులందరితో పాటు బాబా పాదాల చెంత కూర్చుని ఉన్నాను. అప్పుడు నా మదిలో మెదిలిన 2 ప్రశ్నలకు బాబా సమాధానమిచ్చారు. ఒకటి, బాబా దగ్గరకు అసంఖ్యాకమైన భక్తులు వస్తుంటారు కదా, వచ్చిన వారందరూ వారి నుండి లబ్ధి పొందుతున్నారా? దానికి బాబా, పూత పూసిన మామిడి చెట్టును చూడు, అందులోని పువ్వులన్నీ కాయలై పండ్లయితే ఎంత బాగుంటుంది. కానీ అలా అవుతాయా? ఎక్కువ భాగం రాలిపోతాయి. కొన్ని పువ్వులుగా, కొన్ని పిందెలుగా, మరి కొన్ని గాలికి రాలిపోతాయి. ఏ కొద్దో మిగులుతాయి అన్నారు. 2, ఇది నా నన్ను తలచిన వెంటనే నేను నీ వెంటే ఉంటాను అని హామీ ఇచ్చారు. బాబా ఇచ్చిన హామీని వారు 1918 ముందు, తరువాత కూడా నెరవేరుస్తున్నారు. వారు నాతో ఉండి నాకు మార్గం చూపిస్తున్నారు. 1910-11 ప్రాంతంలో నా సోదరులు నా నుండి వేరైపోయారు. ఇంటి వలన నా మనసు వికలమైంది. సాయిలీలా మాసిక్ 3 ఇది ప్రస్తావించబడి ఉంది. నా సోదరి చనిపోయినప్పుడు నేను దుఃఖభారంతో కుమిలిపోయి జీవితం పట్ల ఆశను, ఆనందాన్ని కోల్పోయాను. నేను బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు వారు హితవాక్యాలతో నన్ను ఓదార్చారు. అప్పా కులకర్ణి ఇంటికి పంపి పూరన్ పోలీలతో విందు భోజనం చేయించి నాకు చందనం పూయించారు. 30 సంవత్సరాల నుండి నాతో ఉండిన నా పాత స్నేహితుడు నా భార్య నగల పెట్టెను దొంగలించుకుని వెళ్ళాడు. ఆ నగలతో పాటు మంగళకరమైన నత్తు, ముక్కుపుడక కూడా ఉంది. నేను బాబా ఫోటో ముందు కూర్చుని విలపించాను. మరుసటి రోజు నా స్నేహితుడు మా ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పి నగల పెట్టెను తిరిగి ఇచ్చాడు. డిసెంబర్ 8వ తేదీ 1936, మార్చి 10వ తేదీ 1938. అబ్దుల్, తండ్రి సుల్తాన్, వయస్సు సుమారు 65 సంవత్సరాలు, ముసల్మాను, ఖాందేశ్లోని నాందేడు, ప్రస్తుత నివాసం షిరిడి. నేను తపతీ నది తీరంలోనున్న నాందేడు నుండి 45 సంవత్సరాల క్రితం అంటే 1889లో షిరిడి వచ్చాను. మొదట నేను నాందేడుకు చెందిన అమీరుద్దీన్ ఫకీరు ఆశ్రయంలో ఉన్నాను. ఆ ఫకీరుకు సాయిబాబా కలలో కనబడి 2 మామిడి పండ్లను ప్రసాదించి వాటిని నా చేతికి ఇచ్చి నన్ను షిరిడి పంపమని ఆదేశించారు. అమీరుద్దీన్ ఫకీరు తన కల విషయం చెప్పి మామిడి పండ్లను ఇచ్చి నన్ను షిరిడీలోని శ్రీ సాయిబాబా దగ్గరికి వెళ్ళమన్నారు. నేను ఇక్కడికి నా 20వ సంవత్సరంలో వచ్చాను. అప్పటికి నానాసాహెబ్ చాందోర్కర్ కూడా బాబా వద్దకు రాలేదు. బాబా నన్ను చూడగానే నా కాకి వచ్చింది, మేరా ఖావ్లా ఆలా అంటూ ఆహ్వానించారు. బాబా నన్ను తమ సేవకు పూర్తిగా అంకితమివ్వమని ఆదేశించారు. మొదటి నుండి నేను 5 అఖండ దీపాలలో లెండి, మసీదు, చావడి మొదలైన నూనె పోయడం, వెలిగించడం మొదలైన పనులు చేసేవాడిని. బాబా నాకు కానీ మరెవ్వరికి కానీ భోజనం పెట్టేవారు కాదు.
ఏదో విధంగా భిక్ష చేసి భోజనం సంపాదించుకునేవాడిని. నేను ప్రస్తుతపు గుర్రపు సాలలో 5-6 సంవత్సరాలు నివసించాను. నేను ఎప్పుడు బాబా సేవ చేస్తూ వారి చెంతనే గడిపేవాడిని. నేను రోజుకి 3 సార్లు స్నానం చేసేవాడిని. మసీదులో వారి చెంత ఖురాన్ పఠించేవాడిని. ఒక్కొక్కసారి బాబా ఖురాన్ను తెరిచి ఆ పేజీలో ఉన్న భాగాలని చదవమనేవారు. అప్పుడప్పుడు వారు ఖురాన్లోనున్న వాక్యాలను చెప్పేవారు. బాబా నోటి నుండి వెలువడిన ప్రతి మాట పవిత్రమైనదే. వారి మాటలను మరాఠీ, మోడీ లిపిలో పుస్తకంలో రాసేవాడిని. బాబా నోటి నుండి వెలువడిన మాటలు నన్నేగాక అందరినీ సరి అయిన మార్గంలో నడిపిస్తాయని నా నమ్మకం. అందువల్ల వారి ప్రవచనాల పుస్తకాన్ని క్రింది విధంగా ఉపయోగించేవాడిని. ఎవరైనా తమ భవిష్యత్తు తెలుసుకోదలచినప్పుడు కానీ, క్లిష్ట సమస్యలు ఎదురైనప్పుడు కానీ నా దగ్గరికి వచ్చేవారు. నేను భక్తితో బాబాను తలుచుకుని పుస్తకాన్ని తెరిచేవాడిని. తెరిచిన పేజీలో వాళ్ళ భవిష్యత్తుకు లేదా సమస్యలకు సంబంధించి సమాధానం ఉండేది. ఇందుకు 2 ఉదాహరణలు ఇస్తాను. బాబా సమాధి చెందిన తరువాత సాయి మందిరంలో ఒక బావిని త్రవ్వారు. కానీ ఆ బావిలో త్రాగడానికి ఉపయోగపడని ఉప్పు నీళ్లు పడ్డాయి. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నేను ప్రవచనాల పుస్తకాన్ని సంప్రదించాను. మరి కొంత లోతు త్రవ్వితే మంచినీళ్లు పడతాయని అందులో ఉంది. నేను వెళ్ళి మరి 2 అడుగులు త్రవ్వాను. మంచినీళ్లు పడ్డాయి. రెండవది బారిస్టర్ గాడ్గిల్కు సంబంధించిన విషయం. అతని కుమారుడు ఇంగ్లాండ్ వెళ్ళి ఉన్నాడు. అతను తిరిగి ఇండియా వస్తాడా లేక అక్కడే స్థిరపడతాడా అని అడిగారు. నేను అతను తిరిగి వస్తాడని చెప్పాను. అలాగే అతని కుమారుడు తిరిగి వచ్చాడు. నేను ఈ ప్రవచనాల పుస్తకాన్ని ఖురానంత పవిత్రంగా భావించేవాడిని. నేను ఈ పుస్తకాన్ని పఠిస్తూ జపమాల త్రిప్పుతూ బాహ్య ప్రపంచం మరచి అందులో పూర్తిగా నిమగ్నమైపోయేవాడిని. నేను ఒక స్త్రీ ముఖం చూసి ఆమెకు వివాహం అవుతుందా, సంతానం కలుగుతుందా లేదా అనే విషయాలు చెప్పగలిగేవాడిని. నేను అలా చాలాసార్లు చెప్పాను. నేను చెప్పినవన్నీ నిజాలయ్యాయి. ఇదంతా బాబా కృప వలనే సంభవమైంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను ఆశీర్వదించేవాడిని. పైన చెప్పినట్లు నేను ఈ పుస్తకాలను పారాయణ గ్రంథంగానే కాక భవిష్యత్ దర్శినిగా కూడా ఉపయోగించేవాడిని. లెండిలో స్తూపంలా కట్టబడిన దానిపై నందదీపం లేక అఖండ దీపం ఉండేది. సాధారణంగా బాబా ఆ స్తూపం వెనుక కూర్చునేవారు. అక్కడి నుండి వారికి ఆ దీపం కనిపించేది కాదు. బాబా ఆ దీపం వైపు దృష్టి సారించినట్లు కూడా నేను చూసి ఎరుగను. నేను బాబాకు లెండి ఇతర చోట్ల సేవ చేసేవాడిని. లెండిలో కుండల నిండా నీరు తెచ్చి పెట్టేవాడిని. బాబా 2 కుండల దగ్గర కూర్చుని నీటిని అన్ని దిక్కులకు చల్లేవారు. బాబా అలా ఎందుకు చేసేవారో, నీరు చల్లేటప్పుడు వారు ఏదైనా మంత్రం ఉచ్చరించేవారో లేదో నేను చెప్పలేను. ఆ సమయంలో నేను తప్ప మరెవ్వరూ అక్కడ ఉండేవారు కాదు. బాబా చెంత నేను తప్ప ఇతర మహమ్మదీయులు ఎవ్వరూ ఖురాను గాని ఇతర పవిత్ర గ్రంథాలు గాని పారాయణ చేసినట్లు నేను ఎరుగను. అప్పుడప్పుడు బాబా పవిత్రమైన పదాలు ఉచ్చరిస్తూ ఉండేవారు. వీటన్నింటినీ బాబా అనుమతితో పుస్తకంలో రాసేవాడిని. ఈ పుస్తకానికి మీరు గాని ఇతర భక్తులు గాని చదవవచ్చును. దీనిలో లిపి దేవనాగరిలో గాని మోడీలో కానీ ఉంటుంది. తరువాత అబ్దుల్ ఈ పుస్తకాన్ని బివి నరసింహస్వామి చేతికి ఇచ్చారు. వారు పుస్తకాన్ని తెరచి చూశారు. అది మరాఠీలో వ్రాయబడి ఉంది. అందులో బాబా నోటి నుండి వెలువడిన మాటలు ఉన్నాయి. మారుతి స్తోత్రాలు ఉన్నాయి. దేవుని యొక్క అవతారాలున్నాయి. హిందూ దశావతారాలతో మహమ్మద్ మరి కొందరిని సంప్రదాయబద్ధంగా జోడించి వరుసగా వ్రాయబడి ఉన్నాయి. దానికి తగ్గట్లే బాబా వారిని అనుసరించే అబ్దుల్ ఇద్దరు హిందూ అవతారాల పట్ల, మారుతి పట్ల భక్తి ప్రవత్తలతో ఉండేవారు, ప్రార్థించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. మహమ్మదీయులెవరూ బాబాకు ఖురాన్ షరీఫ్ వంటి పవిత్ర గ్రంథాలను చదివి వినిపించడం కానీ, వాటిలోని విషయాలను వివరించమని అడగడం కానీ జరగలేదు. ఎంతోమంది ఫకీర్లు, ముస్లిం సాధువులు బాబా దగ్గరకు వచ్చేవారు. బాబా వారితో ఏ విషయాలు మాట్లాడేవారో నాకు తెలియదు. నేను ఎక్కువ సమయం బాబా సేవలో వీధులను చిమ్మి
శుభ్రపరచడంలోనూ రాత్రంతా బాబా సన్నిధిలో ఖురాను చదవడం వంటి పనుల్లో నిమగ్నమై ఉండేవాడిని. రాత్రి సమయాల్లో నిద్రపోకుండా ఖురాన్ చదువుతూ ఉండమని బాబా చెప్పేవారు. పవిత్రమైన ఖురాన్ చదువుతూ తూగకూడదని, నిద్రలోకి జారకూడదని కూడా బాబా చెప్పేవారు. స్వల్పంగా తిను, ఒక్క పదార్థంతో తృప్తిపడు, రుచులకు పోవద్దు, అతిగా నిద్రపోవద్దు అని బాబా చెప్పేవారు. ఇంకా బాబా నేను చదివిన దానిపై ధ్యాస ఉంచమనేవారు. వారు నాతో నేను ఎవరిని అని వివరించమని చెప్పారు. నేను వారి సలహా పాటించి కొద్దిగా తిని రాత్రిళ్ళు నిద్రపోకుండా ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉండేవాడిని. ఇలా చేసేటప్పుడు నేను మోకరిల్లి భంగిమలో ఉండేవాడిని. ఒక రాత్రి నేను బాగా అలసిపోయి ఉన్నందువల్ల దోసిల్లో ముఖం పెట్టుకొని నిద్రలోకి జారుకున్నాను. అప్పుడు బాబా చంద్రుని చూడడానికి ప్రయత్నిస్తున్నావా అన్నారు. ఆ రాత్రి నేను నిద్రమత్తులో బాబా మీద ఒరిగిపోయాను. బాబా నా పాదాలపై నెమ్మదిగా తట్టడంతో మేల్కొన్నాను. మరుసటి రోజు నేను ముఖం కడుక్కోవడానికి దోసిల్లోనికి నీళ్లు తీసుకునేటప్పుడు చిత్రంగా దోసిల్లో పూర్ణచంద్రుడు కనిపించాడు. అప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలకు. ఈ దృశ్యం గురించే బాబా చెప్పారు. నేను లెండిని, అందులో బాబా వెలిగించిన అఖండ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లో ఆ దీపం నెలలో 2 అడుగుల లోతుకు త్రవ్వబడిన గుంటలో ఉండేది. దీపం ఆరిపోకుండా దానిపై పందిరి ఉండేది. పందిరిపై రేకులు, చుట్టూ 20 తెరలు కట్టబడి ఒక గుడారంలా కనిపించేది. నేను ఆ గుడారంలో ఉంటూ దీపాన్ని సంరక్షిస్తూ ఉండేవాడిని. తర్వాత ఆ స్థలానికి కొంచెం దూరంలో ఇటుకల సున్నంతో దిమ్మెనొకదాన్ని నిర్మించారు. ఆ దిమ్మె మీద చుట్టూ మూసి ఉన్న అరలోనికి దీపానికి మార్చారు. బాబా లెండికి వచ్చి దీపానికి దగ్గరగా కూర్చునేవారు. నేను 2 బకెట్లతో నీరు తెచ్చి వారి దగ్గర పెట్టేవాడిని. వారు ఆ నీటిని దీపం చుట్టూ చల్లేవారు. తర్వాత అన్ని దిక్కుల వైపు కొన్ని గజాలను నడిచి వెళ్ళి అక్కడ నిలబడి ఆ దిక్కు వైపు తదేకంగా చూస్తూ ఉండేవారు. నేను సాయికి సేవ చేసే అందరికీ చేసినట్లుగా భావించేవాడిని. షిరిడి పొలిమేరల్లో ఉన్న కాలువలో బాబా బట్టలు ఉతికి తెచ్చేవాడిని. మసీదు, చావడి వాటి పరిసరాలు శుభ్రంగా చిమ్మేవాడిని. దీపాలు తుడిచి నూనె పోసి పెట్టేవాడిని. బావి నుండి నీరు తోడి తెచ్చేవాడిని. బాబా తిరిగి వీధులన్నీ చిమ్మడమేగాక మలాన్ని కూడా ఎత్తి పారేసేవాడిని. బాబా నన్ను హలాల్కూర్ అని, మై మిరియాంబి, నా పాకీవాడ అని పిలిచేవారు. ఆయి షిరిడీలో నివసించే తొలి రోజుల్లో ఆమె వీధులన్నీ చిమ్మి శుభ్రపరిచేది. నేను ఆ పనిలో ఆమెకు సహాయపడేవాడిని. నా ప్రాపంచిక ఆధ్యాత్మిక అవసరాలన్నీ బాబానే చూస్తూ ఉన్నారు. రాధాకృష్ణ ఆయి చనిపోయిన చాలా కాలం తర్వాత బాబా మహాసమాధి అనంతరం అంటే 1927వ ప్రాంతంలో ఆమె నివసించిన శాలలో ఒకరోజు ఖురాన్లోని శ్లోకాలను మననం చేసుకుంటూ ఉన్నప్పుడు శిథిలావస్థలో ఉన్న శాల యొక్క 3 మట్టి గోడలు హఠాత్తుగా కూలిపోయాయి. నడుం వరకు ఆ శిథిలాల్లో నేను కూరుకుపోయాను. అయినా నాకు ఏ ప్రమాదం జరగకుండా బాబానే నన్ను కాపాడారు. బాబా నన్ను ఆశీర్వదించి వారి చెంతనే ఉంచుకున్నారు. బాబాను సేవించుకోమని మొదట నా గురువైన అమీరుద్దీన్ నన్ను ఆదేశించారు. నేను అలాగే చేశాను. ఒకసారి ఆయన షిరిడీ వచ్చి నన్ను తమతో రమ్మని పిలిచారు. బాబా ఆదేశిస్తే వస్తానని చెప్పాను. కానీ బాబా అలాంటి ఆదేశం ఏది ఇవ్వనందున నేను షిరిడీలోని బాబా వద్ద ఉండిపోయాను. అమీరుద్దీన్ షిరిడీ నుండి వెళ్ళిపోయాడు. బాబా నన్ను ఆశీర్వదించే తీరు విచిత్రంగా ఉండేది. ఒక్కొక్కసారి వారి ఆశీర్వాదం తిట్లు, దెబ్బల రూపాల్లో ఉండేది. చాలాసార్లు నన్ను
జోగును కొట్టేవారు. నాతో అంటే వీటి భావం, నీవు భవసాగరాన్ని దాటడానికి తోడ్పడ్డావు. తేరాకు దరియా పార్ ఉతార్ దియా, నీ మట్టిని బంగారంగా మార్చాను. క్యా బడే మాడి బాందియా అనేవారు. ఎంత పెద్ద భవనాన్ని కట్టి ఇచ్చాను. మొదట రెండు నా ఆధ్యాత్మిక ప్రగతి గురించి బాబా చెప్పి ఉండొచ్చు. మూడవది నా భవిష్యత్తును సూచిస్తూ చెప్పినది అయి ఉండవచ్చు. బాబా సమాధి చెందిన తర్వాత నేను సమాధి పూజ నిర్వహిస్తూ 8-9 సంవత్సరాలు బూటీవాడలోని గదిలోనే నివసించేవాడిని. బాబా ఉదయాన్నే చావడిలో కూర్చొని పై విధంగా నన్ను ఆశీర్వదించి మసీదుకు బయలుదేరేవారు. వారు తరచుగా అవతారాల గురించి చెబుతూ ఉండేవారు. వారు చెప్పినవన్నీ ఈ పుస్తకంలో వ్రాయబడి జరిగింది. అబ్దుల్ ఒక పాత పుస్తకాన్ని తీసి చూపించాడు. అందులో కొన్ని భాగాలు దేవనాగరిలో, కొన్ని మోడీలో, మరికొన్ని ఉర్దూలో ఉన్నాయి. ఇవి ఎవరు వ్రాసారో చెప్పినందుకు ఇతను ఇష్టపడలేదు. తోటి భక్తుల అభిప్రాయం ప్రకారం ఇవన్నీ వ్రాయడానికి కావలసిన పరిజ్ఞానం అబ్దుల్కు లేదని తెలిసింది. కానీ ఈ రచయిత బివి నరసింహస్వామి ప్రార్థన మేరకు పుస్తకంలో వ్రాసి ఉన్న ప్రవచనాలను అబ్దుల్ చదివి వినిపించాడు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. బాబా అవతారాల గురించి చెప్పినది క్రింది విధంగా రాయబడి ఉంది. బాబా మొదట చెప్పింది ఓంకార్, ఓంకార్ సే భావకార్, భావకార్ సే ఆద్, ఆద్ సే ఆలేక్, आलेख से निरंजन, निरंजन से निराकार, निराकार से नील, नील से अनिल, अनिल से शून्य. केशव आम्रू उत्तर पूर्व फिर मत्स्यावतार मनायत अस्मृत जमृत बगृद उच्चायत देखायत बलिंतर तिरमक्र कचवतार उच्चायत देखायत प्रचायत उग्रसेन खदिन डाल बारक्षान वराहावतार कालीपत गोत्रम विष्णु हरितक बब्रसेर नरसिंहावतार सेजवार रेवक बंदोबस्त बैलचंद कासिफ वामन अवतार शान जान म्यान नूर तेज कमल खादाराम अद्भुत गस्तत्व कबूभई हरिपर्वा अनार्द जयाव अवि अतस्थ धर्म मानधता विसरण जमदग्नि परशुराम अवतार राजाजी जाति कावादिक राजा दशरथ रामचंद्र जी अवतार अंकुश आग्नपुरुष हीरपाल बजाल पितृ इदुरथ सुरसेन वासुदेव श्री कृष्णा जी अवतार प्रतिमदन अनुरुदास इसिताहर बद्धा जली अवतार ब्राह्मण हुआ, राजपूत हुआ, गौली हुआ, बाद मुसलमान हुआ, चतुर्युग में 4 अवतार, तीर्थ में 3 अवतार, द्वापर में 2, अधर्वन में 1 अवतार. मत्स्य कच्छ वराह नारसिंह वामन परशुराम कृष्णाजी बौद्धा बिकल्की. यानी इब्राहिम 4 वेद कियो एटाराव को वास्ते कलम शरीफ उतारा है. खुदा की कुदरत खुद ही जाने. हर वेद में हजारों अवतार निकाले.
मगर हर जमाने की इबादत जुदा जुदा है, यह भी है हिंदुस्तानी घाड़ी पर। आठ बादशाही करेंगा, एक खबर 18 పురాణా మే హై. ఇంకా చాలా ఉన్నప్పటికీ అబ్దుల్ చాలా నెమ్మదిగా చదవడంతో అదంతా చదవడానికి సమయం లేకపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ की जय. సెప్టెంబర్ 11వ తేదీ 1936 తానా. అబ్దుల్ రహీం శంసుద్దీన్ రంగారి, పెయింటర్, వయస్సు 65 సంవత్సరాలు, ముసల్మాను, మహాగిరి, తానా. 1913లో తానాలోనే కాకుండా షిరిడీలో కూడా ప్లేగు వ్యాపించి ఉంది. అప్పుడు నా భార్య ఏదో తెలియని జబ్బుతో 4 రోజుల నుండి బాధపడుతూ ఉంది. ఆమె గొంతు, దవడలు వాచి ఏమీ తినలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో మందులు వాడాం, కానీ ఫలితం లేకుండా పోయింది. మా పొరుగును నివసించే స్థానిక ప్లేడర్ అయిన ఆర్జీ గుప్తే అనునతుడు నా భార్యను షిరిడీలో ఉన్న సాయిబాబా వద్దకు తీసుకువెళ్ళమని, అలా చేస్తే ఆమె జబ్బు నయమవుతుందని సలహా ఇచ్చాడు. అతని సలహా పాటించి షిరిడీ బయలుదేరాం. ప్రయాణం మొదలైనప్పుడు ఆమె ఏమీ తినలేని పరిస్థితిలో ఉంది. కానీ మార్గమధ్యంలో ఇగత్పురిలో ఆమె టీ త్రాగగలిగింది. నాసిక్లో కొంచెం ఆహారం తీసుకోగలిగింది. ఇది ఒక శుభసూచకం. ఆమె త్వరగా కోలుకోసాగింది. మేము షిరిడీ చేరాము. నేను మసీదులోనికి వెళ్ళి బాబాకు నమస్కరించాను. వారు హిందుస్థానీలో మాట్లాడారు. బాబా, ఎక్కడి నుండి? భార్య గొంతు వాపుతో బాధపడుతుంది. బాబా, ఆమెను మసీదులోనికి రమ్మని చెప్పు. ఆమెను లోనికి తీసుకువెళ్ళాను. ఆమె బాబాకు నమస్కరించగా బాబా ఆమె శిరస్సుపై తమ హస్తాన్నుంచి, భగవంతుడు మంచి చేస్తాడు, ఖుదా అచ్చా కరేగా అని ఆశీర్వదించారు. బాబా అడగకుండానే నేను వారికి రూపాయి 4 అనాల దక్షిణ సమర్పించాను. వారు స్వీకరించి ఊదిని ప్రసాదించారు. తరువాత మేము 2 గంటలు అక్కడే గడిపాము. నా భార్య గొంతు, దవడ వాపు త్వరగా తగ్గిపోసాగాయి. కనుక ఇంకా అక్కడి నుండి బయలుదేరవచ్చనిపించింది. కానీ బాబా నన్ను అక్కడే ఉండమన్నారు. నా భార్య 2 ఏళ్ల కొడుకుతో క్రొత్త ప్రదేశంలో ఉండడం ఇష్టం లేక బాబా అనుమతి తీసుకోకుండానే ఇంటికి బయలుదేరాము. కోపర్గాంకు బయలుదేరాము. సగం దూరం వెళ్ళేంత వరకు మాకు ఏ ఇబ్బంది కలగలేదు. కానీ కొద్దిసేపటి తరువాత టాంగా ఇరుసు విరిగిపోయింది. అప్పుడు రాత్రి 10 గంటలయింది. వేరే వాహన వసతి లేక నిర్మానుష్యమైన దారిలో చిక్కుకొని పోయాము. ఆ రాత్రి వేళ మేము అన్ని మైళ్ళ దూరం వెనక్కకు నడవలేము, ముందుకు వెళ్ళలేము. మరో ప్రక్క దారి ద్రోపిడి, దొంగల భయం. తలదాచుకునేందుకు చోటు లేక చలిలో వణుకుతూ 2 గంటలు గడిపాము. అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎవరికీ రాకూడదు. బాబా మాటలు పెడచెవిన పెట్టినందుకు చింతించాం. అర్ధరాత్రి దాటిన తర్వాత ఏదో బండి వస్తున్న చప్పుడు వినిపించింది. బండివాడు తానావాలా తానావాలా అని అరుచుకుంటూ వస్తున్నాడు. నేను అతన్ని ఆపి నేనే తానావాలా అని చెప్పాను. ఈ అర్ధరాత్రి సమయంలో మా దుస్థితి ఎలా తెలిసింది, ఇక్కడికి ఎలా వచ్చావు అని ఆ టాంగా వాళ్ళను అడిగాను. నన్ను బాబా పంపించారని అతను చెప్పాడు. ఎందుకోసం అని నేను అడిగాను. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి అని చెప్పాడు. తరువాత మేము ఆ టాంగా ఎక్కి షిరిడీకి చేరాము. మేము మసీదు చేరేసరికి రాత్రి 1 లేక 2 గంటలై ఉంటుంది. బాబా మమ్మల్ని చూస్తూనే, నా అనుమతి లేకుండా మీరు వెళ్ళారు, అందుకే ఇలా అయింది అన్నారు. మీ అనుమతి తీసుకోకుండా వెళ్ళినందుకు క్షమించండి అన్నాను.
అప్పుడు బాబా మమ్మల్ని ఆ రాత్రి మసీదు వద్దే ఉండమని చెప్పారు. తరువాత వారు లోపలికి వెళ్ళి తమ సహజ రీతిలో ధ్యానమగ్నులయ్యారు. మరుసటి ఉదయం బాబా భిక్షకు వెళ్ళి రొట్టెలు కూర తీసుకువచ్చారు. వారు కొంత తీసుకున్న తరువాత మిగిలినది మాకు ఇచ్చి తినమన్నారు. మేము తిన్నాం. బాబా ఇచ్చిన రొట్టెను నా భార్య తినగలిగింది. మేము షిరిడీలో ఆ రోజు గడిపిన 2 గంటల సమయంలో వారితో మాట్లాడినది చాలా తక్కువ. నేను బాబా చేతులకు నుదుటికి చందనం పూసి ఉండడం గమనించాను. ముస్లింలు ఇలా చందనం పూసుకోరు కదా, మీరు ఎందుకు అంగీకరించారు అని బాబాను అడిగాను. బాబా జైషా దేశ్ తైషా వేష్, ఏ దేశంలో ఉంటే ఆ దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి అన్నారు. వాళ్ళు తమ తమ దైవాలను పూజించడానికి బదులు నన్ను వాళ్ళ దేవునిగా భావించి పూజిస్తున్నారు. దానికి నేనెందుకు అభ్యంతరం చెప్పి వారిని నొప్పించాలి? నేను కూడా భగవంతుని భక్తున్నే అని కూడా అన్నారు. తర్వాత మా సంభాషణ ఇలా జరిగింది. బాబా, నీవు నిన్న వచ్చి ఉంటే బాగుండేది. నేను, ఎందుకు? బాబా, నిన్న భజన జరిగింది. రాత్రంతా నేను ఏడ్చాను. వాళ్ళు నన్ను తిట్టారు. నేను, వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తిట్టారు? బాబా, నేను తిట్టారు అని చెప్తే అందరూ అర్థం చేసుకోలేరు, కానీ నీవు అర్థం చేసుకోగలవు. మహాత్ముల నింద స్థుతులను సమభావంతో స్వీకరిస్తారు. కొందరైతే స్థుతిని నింద అని వ్యవహరిస్తారు. పైన ఉదహరించిన భజనలో బాబాను గొప్పగా కీర్తించి ఉంటారు. బాబా ఆ స్థుతిని తమ స్వాభావిక రీతిలో నింద అని ప్రస్తావించారు. భగవంతుని సంకీర్తనలో హృదయాన్ని ద్రవింపజేసే సంగీతం ఆర్తి ఆర్ద్రతలతో సంగమించినప్పుడు మహాత్ముల చేత కూడా కన్నీరు పెట్టిస్తుంది. నేను భగవంతుణ్ణి స్తుతిస్తూ పాడుతున్నప్పుడు భక్తుడు ఏడుస్తాడు, నవ్వుతాడు, నృత్యం కూడా చేస్తాడు. బాబా, అవును, నీవు చెప్పింది నిజమే. నీకు నీ గురువు ఉన్నారు కదా? నేను, ఉన్నారు. వారి పేరు అబి బలీషా చిస్తీ నిజామి. బాబా, అందుకే నీవు సరిగ్గా అర్థం చేసుకోగలిగావు. మా గురువు నేను ఇక్కడికి రావడానికి 12 సంవత్సరాల ముందే సమాధి చెందారు. వారు బయటకు వెళ్ళినప్పుడు భక్తుల సంగీత వాయిద్యాలతో ఆయన్ను అనుసరించేవారు. నాకు వెంటనే ఆ విషయం గుర్తు వచ్చింది. తర్వాత బాబా మాకు ఇంటికి వెళ్ళడానికి అనుమతించారు. నేను బయటికి వెళ్ళి టాంగా కోసం చూశాను. ఎంతసేపు చూసినా టాంగా కనపడలేదు. నేను తిరిగి వెళ్ళి బాబాకు ఆ విషయం చెప్పాను. బాబా, వెళ్ళి చూడు, అక్కడ ఒక టాంగా ఉంది అన్నారు. నేను వెళ్ళి చూశాను. నిజంగానే అక్కడ టాంగా ఉంది. అకస్మాత్తుగా అక్కడికి టాంగా ఎలా వచ్చిందో మాకు అర్థం కాలేదు. బాబా ఆశీర్వాదాలు పొంది మేము తిరిగి వచ్చాం. నా భార్య ఆరోగ్యంగా బాగయింది. ఆ తర్వాత 7 సంవత్సరాలకు ఆమె చనిపోయింది. నేను షిరిడీ వెళ్ళింది ఒక్కసారి మాత్రమే. అయినా నాకు బాబాపై అపార నమ్మకం ఏర్పడింది. ప్రతి రాత్రి నిద్రించే ముందు వారిని, ఇతర సాధువులను స్మరించుకుంటాను. నేను బాబాను ఆర్తిగా తలుచుకున్నప్పుడు వారు నాకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 26వ తేదీ 1936, బాంద్రా. రజబ్ అలీ మహమ్మద్, కాంట్రాక్టరు, వయస్సు 49 సంవత్సరాలు, కోజా, టర్నర్ రోడ్డు, బాంద్రా. బాబా సమాధి చెందడానికి దాదాపు 8 సంవత్సరాల ముందు వారిని గురించి ఇక్కడ వాళ్ళు గొప్పగా చెప్పడంతో నేను బాబాను దర్శించాను. నేనప్పుడు నా వ్యాపార నిమిత్తం నాసిక్ వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళినప్పటికీ సరుకు అంటే చెట్ల బెరడు అందివ్వడంలో జాప్యం జరిగింది. నాసిక్లో వ్యర్థంగా కాలం గడపడం ఇష్టం లేక షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించాను. నేను సాయిబాబాను అద్భుత శక్తులు కలిగిన గొప్ప మహాత్మునిగా భావించేవాడిని. ఆత్మజ్ఞానం కలవారికి మాత్రమే ఆ అద్భుత శక్తులు సాధ్యమవుతాయి. వారికి ఒక టెంకాయి, కలకండ సమర్పించాను. వారు నన్ను దర్శనం అడగలేదు, నేను ఇవ్వలేదు. తరువాత నేను ఈ రోజు కానీ లేదా రేపు ఉదయం కానీ బయలుదేరడానికి అనుమతించమని వారిని కోరాను. సాయిబాబా, అతను నీవు సరుకు ఇవ్వడానికి ఇంకా సిద్ధంగా లేడు అన్నారు. సరుకు ఇవ్వనప్పుడు నాసిక్లో నేను చేసేదేమీ లేదు. అందువల్ల సాయిబాబా సన్నిధిలోనే 2-3 రోజులు గడపడానికి నిర్ణయించుకొని అక్కడే ఉండిపోయాను. నేను ప్రత్యేకించి వారిని ఏ కోరికతోనూ దర్శించలేదు. వారిపై నాకున్న నమ్మకాన్ని దృఢపరిచేటట్లు చేయమని మాత్రం వారిని ప్రార్థించాను. వారిపై సంపూర్ణ విశ్వాసంతో చనిపోతే నాకు సద్గతి లభిస్తున్న ఉద్దేశంతో మనసులోనే దాని కొరకు వారిని ప్రార్థించాను. బాబా నా తలపై వారి హస్తాన్నుంచి ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదం ఫలించి నా నమ్మకం క్రమేణా వృద్ధి చెందింది.
బాబా ఊదిపై కూడా నాకు అపారమైన నమ్మకం ఉంది. ఈ ఊదిని ఛాతికి, కళ్ళకు, నుదురికి పూసుకొని బాబాను ధ్యానించేవాడిని. నా కష్టాలన్నీ సమసిపోయావి. ఇంకా వివిధ సందర్భాలలో ఊదిని ఉపయోగించి సత్ఫలితాలు పొందేవాడిని. 5 నేను మున్సిపాలిటీలో శానిటరీ కమిటీ చైర్మన్ అయినందువల్ల శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे आप बाई. रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, खाली जमाना मैंने गवाया, का साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा,
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా